నమస్తే శ్రీమాత్రే నమః శ్రీకృష్ణాయ నమః మెగా 9 టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. ఆగస్టు 1, 2025 శుక్రవారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం శుక్లపక్షం. ఈరోజు సూర్యోదయ సమయము ఉదయం 5:59 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:47 తిథి అష్టమి ఉదయం 7:23 వరకు, నక్షత్రం స్వాతి నక్షత్రం తెల్లవారుజామున 3:34 వరకు, తదుపరి విశాఖ నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జము ఉదయం 6:59 నుంచి 8:47 వరకు, దుర్ముహూర్త సమయం ఉదయం 8:32 నుంచి ఉదయం 9:23 వరకు, తిరిగి మరల మధ్యాహ్నము 12:48 నుంచి మధ్యాహ్నం 1:39 వరకు, రాహుకాల సమయం ఉదయం 10:46 నుంచి మధ్యాహ్నం 12:22 వరకు, యమగండ కాలం మధ్యాహ్నం 3:34 నుంచి సాయంత్రం 5:09 వరకు, బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4:23 నుంచి తెల్లవారి 5:11 వరకు. ఈరోజు అమృత గడియలు సాయంత్ర సమయంలో 5:45 నుంచి రాత్రి 7:33 వరకు. ఈరోజు అభిజిత్ ముహూర్తము ఉదయం 11:56 నుంచి మధ్యాహ్నం 12:47 వరకు. ఆగస్టు 1, 2025 దిన ఫలితాలు, గ్రహస్థితులు, ఆ గ్రహాల యొక్క ప్రభావము మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది, ఆ గ్రహాలు ఇచ్చే ఫలితాలు ఈ రాశుల మీద ప్రతి ఒక్కరి మీద ఎలాంటి ప్రభావం చూపిస్తోంది, ఆ ప్రభావాలకు ఫలితాలు ఏమిటి అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు కనుక పరిశీలించినట్టయితే సూర్యుడు కర్కాటక రాశిలో పునర్వసు నక్షత్రం మీద సంచారం చేస్తున్నాడు. చంద్రుడు తులారాశిలో చిత్తా నక్షత్రం మీద ఉన్నాడు. బుధుడు సింహరాశిలో మఖా నక్షత్రం మీద, శుక్రుడు కర్కాటక రాశిలో ఆశ్లేష నక్షత్రం మీద, కుజుడు మిథున రాశిలో ఆరుద్ర నక్షత్రం మీద, గురుడు వృషభ రాశిలో వక్రగతిలో కృత్తికా నక్షత్రం మీద, శని భగవానుడు కుంభరాశిలో వక్రగతిన ధనిష్టా నక్షత్రం మీద సంచారం చేస్తున్నాడు. రాహు మేషరాశిలో అశ్విని నక్షత్రం మీద, కేతు తులారాశిలో స్వాతి నక్షత్రం మీద సంచారం చేస్తున్నారు. ఈ సంచారం యొక్క ఫలితాలు మేషాది ద్వాదశ రాశుల వారికి ఒక్కొక్క రాశి వారికి ఒక్కొక్క విధమైన ఫలితాలు, ప్రభావాలు, పరిహారాలు కూడా ఉండబోతున్నాయి. అయితే ముందుగా మేషరాశి వారిని చూసినట్టయితే కనుక కార్యాలయాలలో, అంటే ఉద్యోగస్తులకు కాదు, రాజకీయ నాయకులకు కాదు, ఎవరైతే పని చేస్తూ ఉంటారో వారి వారి యొక్క కార్యాలయాలలో ఆటంకాలు ఏర్పడము, విఘ్నాలు కలగడము, కొంత ఒత్తిడి కలగడము, ఇబ్బందికరమైన వాతావరణం గోచరిస్తున్నది. శ్రమతోనే మీకు ఈ రోజు ఫలితాన్ని పొందేటట్టుగాను, కొన్ని పనులు ఆగిపోయి తదుపరికి వాయిదా పడేటట్టుగాను గోచరిస్తోంది. కుటుంబంలో తలకిందుల ఆలోచనలు, ఇబ్బందికరమైన వాతావరణము, ఒకరికొకరికి మాట పట్టింపులు, గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతోంది. కాబట్టి ఈ రాశివారు చాలా చాలా జాగ్రత్తగా ఈ రోజును మాటను అదుపులోను పొదుపుగాను పెట్టుకున్నట్టయితే కొంత సామరస్యమైన వాతావరణం కనబడే అవకాశం కనబడుతోంది. అయితే అనారోగ్య సమస్యలు చూసినట్టయితే కనుక నిద్రలేమి వల్ల కొన్ని ఆటంకాలు రావడంతో పాటుగా ఆహార వ్యవహారాలలో కొన్ని నియమాలు తీసుకున్నట్టయితే కనుక కొంత అనారోగ్య సూచనలు తగ్గుముఖం పట్టే అవకాశం కనబడుతోంది. గతంలో ఏమైనా తీవ్రమైన వ్యాధులు కానీ అనారోగ్య సూచనలు కానీ ఉంటే ఈరోజు వారు తప్పనిసరిగా డాక్టర్ పర్యవేక్షణ తీసుకున్నట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. అయితే ప్రయాణాలు కొంచెం ఇబ్బందికరంగా ఉండబోతున్నాయి. ఏవైనా దూర ప్రయాణాలు కానీ లేదా అంటే వేరే ఊర్లు వెళ్ళడం కానీ ఇలాంటివి ఏవైనా జరిగినట్టయితే కనుక ఈరోజు చేసినట్టయితే కనుక కొంత జాగ్రత్తలు తీసుకుని వెళ్ళినట్టయితే ఇబ్బంది పడే అవకాశాలు కొంత తగ్గుముఖం పడతాయి. దీంతో పాటుగా మీరు ప్రయాణాలు చేసేటప్పుడు ధనాన్ని ఎక్కువ మొత్తంలో క్యారీ చేయకుండా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ని మీతో తీసుకువెళ్లకుండా ఉండేటట్టుగా ప్లాన్ చేసుకోండి. అయితే రహస్య శత్రువులు మిమ్మల్ని ఈరోజు ఇబ్బంది పెట్టేటట్టుగా కనబడుతోంది. వారు ఎవరు ఏమిటి అనేది మీరు కొంచెం యోచన చేసుకుని జాగ్రత్తలు పడే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము చంద్రుడి యొక్క స్తోత్ర పారాయణ కానీ, చంద్రుడి యొక్క గాయత్రి మంత్రాన్ని కానీ, లేదు మాకు అది అవకాశం లేదు కుదరదు అని అనుకున్న వాళ్ళు ఒక చిన్ని మంత్రాన్ని మీకు నేను చెప్తాను. దాన్ని ఈరోజు ఉదయం పూట 108 సార్లు, సాయంత్రం పూట 108 సార్లు తప్పనిసరిగా చదువుకోండి. అయితే ప్రయాణాల్లో ఉంటాము మేము, లేదంటే ఆఫీసుల్లో ఉంటాము, ఉద్యోగాల్లో ఉంటాము, మాకు కుదరదు అని అనుకోవడానికి
అవకాశం లేకుండా 108 సార్లే కాబట్టి మీకోసం కాబట్టి తప్పనిసరిగా చదువుకునే ప్రయత్నం చేసుకోండి. ఓం సోమాయ నమః అంటే చంద్రుడి యొక్క మంత్రము చిన్నది కాబట్టి 108 సార్లు తప్పనిసరిగా చదువుకునే ప్రయత్నం చేసుకోండి. దీంతోపాటు నల్ల తులసి మొక్కను వీలైతే ఈ రోజు మొత్తంలో ఎప్పుడైనా నల్ల తులసి మొక్కను మీ ఇంట్లో కానీ లేదా దేవాలయంలో కానీ మీ చేత్తో కనుక నాటే ప్రయత్నం చేసినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారి యొక్క గురుగ్రహం యొక్క అనుగ్రహం వల్ల ఆర్థిక విషయాలలో ఇబ్బందుల నుంచి దాటుకొని ఆర్థిక పరంగా కొంత నిలదొక్కుని తట్టుకునే అవకాశాలు కనబడుతున్నాయి. రుణాలను కూడా కొంత తీర్చే అవకాశం కనబడుతుంది. పూర్తిగా కాకుండా కొంత భాగాన్ని ఈరోజు రుణాలు తీర్చే ప్రయత్నం చేస్తారు. కొత్త రుణాల కోసం అయితే మాత్రం ఈరోజు ప్రయత్నం అసలు చేయకండి. అవి తీరని రుణాలుగా ఉండిపోయే అవకాశం ఉంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. కొంతమందికి ఉద్యోగస్తులకు ఉద్యోగం రాని వాళ్ళకి కానీ లేదా ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి కానీ మంచి మంచి శుభ ఫలితాలు కనబడుతున్నాయి. మీరు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆ గతంలో ఆగిపోయిన ప్రమోషన్స్ కానీ లేదా ట్రాన్స్ఫర్స్ కానీ లేదా ఏరియర్స్ కానీ లేదా మీకు ప్యాకేజీ పెంచడంలో ఏవైనా మధ్యలో ఆగిపోయి ఉంటే కనుక అవి తిరిగి మళ్ళా మీకు ఈ రోజు నుంచి ఫైల్స్ ముందుకు వెళ్ళే అవకాశం కనబడుతోంది. దానికి సంబంధించిన ప్రయత్నాలు చేసుకోవచ్చు. అయితే వ్యాపారస్తులకు మీరు ఊహించినంత లాభం రాకపోయినప్పటికీ ఒక మాదిరి లాభం అయితే వస్తుంది. మీరు 10 రూపాయల లాభం అనుకున్న దగ్గర 8 రూపాయల లాభం వచ్చేటట్టుగా కనబడుతోంది. ఖర్చులు నియంత్రణ చేసుకోండి. దీంతోపాటు వ్యాపార విస్తరణకు కానీ అడ్వర్టైజ్మెంట్స్ కానీ ప్రమోషన్స్కి కానీ మీరు ఏదైనా చెయ్యాలి అని అనుకుంటే ఈ రోజును ఉపయోగించుకునే ప్రయత్నం చేసుకోండి. చక్కగా ఉండబోతోంది. పెట్టుబడులు పెట్టడానికి కానీ లేదా అంటే దేని మీదైనా రుణాలు తీసుకోవడానికి కానీ ఇలాంటి వాటికి వ్యాపారస్తులకు మాత్రమే అనుకూలంగా కనబడుతోంది. వారు ప్రయత్నాలు చేసుకోవచ్చు. అయితే కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక కుటుంబంలో ఎటువంటి అలజడులు కానీ లేదంటే ఇబ్బంది వాతావరణం అయితే కనపట్లేదు. సానుకూలంగానే ఉండబోతోంది. అయితే మీకు వాహన యోగం ఈరోజు కనబడుతోంది. దానికి సంబంధించిన ప్రయత్నాలు చేసుకోవచ్చు. ఆగిపోయిన శుభకార్యాలు కానీ ఆగిపోయిన గృహ నిర్మాణాలు కానీ ఆగిపోయిన పనులు చరాస్తులు కానీ లేదా కోర్టు వాయిదాలు కానీ ఇలా ఆగిపోయినవి ఏవైనా ఉండి ఉంటే అవి ఈరోజు మీ పక్షాన వచ్చేటట్టు ముందుకి కదిలేటట్టుగా కనబడుతోంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక కొంచెం అనారోగ్య సమస్యలు ఎక్కువగా కనబడుతున్నాయి. వీటి విషయంలో జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము ఈ రోజు కానీ గురువారం రోజు కానీ మీరు ఏం చేస్తారంటే గురు సంబంధిత ఆలయ దర్శనం చేసుకోవడంతో పాటు అక్కడ దత్తాత్రేయ స్వామి వారికి మీ పేరిట అర్చన చేయించుకోవడం కానీ ఏదైనా దానం చేయించుకోవడం కానీ చేయడంతో పాటు పసుపుని కానీ పసుపు వస్త్రాన్ని కానీ దానంగా ఇచ్చుకున్నట్టయితే గురుగ్రహ సంబంధిత గోచార రీత్యా ఏవైనా దోషాలుంటే తొలగించుకున్న వాళ్ళు అవుతారు. సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు కుజుడు మీకు లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి మీరు ఎవ్వరు ఏ ప్రయత్నం చేసినా ధనపరంగా సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతోంది. ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు పెట్టుబడులకు లేదా చిన్న చిన్న సేవింగ్స్ కోసము ఇన్సూరెన్స్లు తీసుకోవడం కోసము లాటరీ కొనుక్కోవాలి అని అనుకున్న వాళ్ళు కూడా ఈరోజు ప్రయత్నం చేసినట్టయితే మీకు లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి మంచి ఫలితాలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఈ రోజును ఎవ్వరూ వృధా చేసుకునే ప్రయత్నం చేసుకోకండి. అయితే సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడము సాహస కార్యక్రమాలు చేయడము ఇలాంటివన్నీ చేస్తారు. విజయాన్ని కూడా సాధిస్తారు. అయితే కొంతమందికి ఒత్తిడితో కూడుకున్నటువంటి పనులు ముందుకెళ్ళేటట్టుగా కనబడుతోంది. అంటే నక్షత్రాల రీత్యా కూడా మీకు తేడాలు కనబడతాయి. ఒక రాశిలో మనకి 3 నక్షత్రాలు 9 పాదాలు ఉంటాయి కాబట్టి వాటి యొక్క ఫలితాన్ని బట్టి కూడా కొంతమందికి సానుకూలంగాను మరి కొంతమందికి లేట్ అయ్యేటట్టుగా కనబడుతోంది. నిరాశ చెందకండి. ముందుకు వెళ్ళే ప్రయత్నం చేసుకోండి. అయితే సోదరుల మధ్య కొంతమందికి అపార్థాలు కానీ గొడవలు కానీ వచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఈ విషయంలో ఈరోజు మీరు మాటను పొదుపుగాను అదుపుగాను ఉంచుకున్నట్టయితే బాంధవ్యాలు బంధుత్వాలు బలపడే అవకాశం కనబడుతోంది. ఇక ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక ఎటువంటి అనారోగ్య సూచనలు ఈరోజు కనిపించడం లేదు. అయినప్పటికీ మీరు ఆహార నియమాలు పాటించడంలోనూ ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడంలోనూ కనుక చేసినట్టయితే ఉత్తరోత్తర ఎటువంటి అనారోగ్య సూచనలు మీకు గోచరించకుండా ఉండి సానుకూలమైన ఫలితాలు పొందుతారు. అయితే మీకు చెప్పదగినటువంటి పరిహారాలు వీలైతే ఈరోజు హనుమాన్ దర్శనం చేసుకోవడంతో పాటు
పాటుగా హనుమాన్ చాలీసాను కనుక మీరు 3 సార్లు, తక్కువలో తక్కువ 3 సార్లు మీ నోటితో మీరు పఠించినట్టయితే కనుక కొంత సానుకూలమైన ఫలితాలు గ్రహరీత్యా కావచ్చు, గోచారరీత్యా కావచ్చు, ఏవైనా మీకు ఇబ్బందులు ఉంటే కనుక శని భగవానుడి యొక్క ఇబ్బందులు కానీ, రాహు ఇబ్బందులు కానీ, ఇలాంటివి ఏ గ్రహపరమైన ఇబ్బందులు ఉన్నా వాటిని పోగొట్టుకోవడానికి హనుమాన్ మంత్రము దివ్యమైన మంత్రము. దాన్ని మీకు ఒక చిన్ని మంత్రాన్ని ఇస్తున్నాను. ఉద్యోగస్తులకు కానీ, లేదంటే ఏదైనా కార్యాలు ఆగిపోయిన వాళ్ళకి కానీ ఒక చిన్ని మంత్రము జాగ్రత్తగా విని అది పఠించే ప్రయత్నం చేయండి. అసాధ్యం సాధకన్ స్వామిన్ అసాధ్యం తవకిన్ వధ రామదూత కృపా సింధో మత్కార్యం సాధ్యం ప్రభో. ఈ మంత్రాన్ని 108 సార్లు కానీ, తక్కువలో తక్కువ 9 సార్లు కానీ చదువుకుని మీరు ఏ కార్యం మీదైతే పెడుతున్నారో ఆ కార్యాన్ని కనుక సాధించుకుని తిరిగి వచ్చే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు. శుక్రుడు మీ రాశిలోనే సంచారం చేస్తూ ఉండడం వల్ల కుటుంబంలో అన్యోన్యమైన వాతావరణము, ఒక రకమైన ఆహ్లాదకరంగాను, శుభకార్యాలకు సంబంధించి సూచనలు, శుభవార్తలు వినడానికి, ఆకస్మిక ధనప్రాప్తి కలగడానికి కూడా అవకాశాలు కనబడుతున్నాయి. వ్యవహారాలు మీ స్వయం శక్తితోనూ చాకచక్యంతోనూ సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగయ్యే అవకాశం కనబడుతోంది. కానీ మీ యొక్క మొండితనము కొన్ని చోట్ల ప్రదర్శించడం వల్ల నష్టాలు ఎదుర్కొనే అవకాశం కనబడుతోంది. ఉద్యోగస్తుల్లో కానీ, ఏ రంగంలో ఉన్నవారైనా, ఆయా రంగాలలో ఉన్న ఈ రాశి వ్యక్తులు మీ యొక్క మాట తీరు కావచ్చు, ప్రవర్తన తీరు కావచ్చు, కొంత నష్టాన్ని పొందే అవకాశం కనబడుతోంది. అటువంటి వాటి విషయాలలో కొంత జాగ్రత్త తీసుకుని ఈ రోజును జాగ్రత్తగా మెలగవలసిందిగా చెప్పడం జరిగింది. అయితే కుటుంబపరంగా చూసినట్టయితే కనుక అన్ని రకాలుగా అన్యోన్యంగానే ఉండబోతోంది. అయితే ఆరోగ్యపరంగా చూసినట్టయితే కొంత అనారోగ్య సూచనలు మీకు చాలా ఎక్కువ కనబడుతున్నాయి. ప్రయాణాల్లో ఇబ్బందులు, ప్రయాణాల్లో నష్టాలు, ప్రమాదాలు కూడా చిన్నగా కనబడుతున్నాయి. ఈ విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకుని మీరు ప్రయాణాలు సాగించినట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. అయితే మీకు చెప్పదగిన పరిహారము, దుర్గామ్మవారి ఆలయంలో మీ పేరిట ఏదైనా అర్చన కానీ, కుంకుమ పూజ కానీ జరిపించుకున్నట్టయితే కొంత వెసులుబాటు కలగడంతో పాటు సానుకూలమైన ఫలితాలు పొందుతారు. అయితే శక్తి ఉన్నవాళ్ళు, స్తోమత ఉన్నవాళ్ళు సిల్వర్ అనగా వెండి వస్తువులను చిన్నదైనా సరే దానంగా ఇచ్చినట్టయితే కనుక గ్రహ సంబంధిత దోషాలు కానీ, గోచార రీత్యా దోషాలు కానీ కొంత తప్పుకునే అవకాశం కనబడుతోంది. వీలైతే కనుక ఆ ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు. బుధుడు మీ రాశిలోనే ఉండడం వల్ల మీలో తెలివితేటలు, వాక్చాతుర్యంతో పాటుగా లీడర్షిప్ క్వాలిటీస్ కూడా మీలో ఎక్కువగా కనపడడంతో పాటు ఈరోజు మీరు ఏ కార్యం చేసినా సక్సెస్ అయ్యే అవకాశాలు, వ్యాపారస్తులు కానీ, ఉద్యోగస్తులు కానీ, విద్యార్థులు కానీ, రాజకీయ నాయకులు కానీ, ఇలా ఈ రాశిలో ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా చాలా చక్కని ఫలితాలు ఈరోజు పొందబోతున్నారు. మీ యొక్క కమ్యూనికేషన్ కూడా మెరుగుపడే అవకాశం కనబడుతోంది. దీంతో పాటుగా శని యొక్క దృష్టితో కొంత మీరు ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశం కనబడుతోంది. ఆ ఒత్తిడిని మేనేజ్ చేసుకోగలిగితే ఈరోజు మీకు అద్భుతమైన ఫలితాలు ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా, ఏ పని చేసే వాళ్ళకైనా. అయితే కొంత నిరాశ కూడా మీకు ఎదురయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. అస్సలు నిరాశ చెందకండి, ధైర్యంగా ముందుకెళ్లే ప్రయత్నం చేయండి. కుటుంబంలో చూసినట్టయితే కనుక అన్యోన్యమైన వాతావరణం కనబడుతోంది. కానీ ప్రత్యేకించి ఇక్కడ ఉద్యోగస్తులు ఎవరైనా ఉంటే, మహిళా ఉద్యోగస్తులు ఉంటే కనుక వాళ్ళు, అంటే మహిళా ఉద్యోగస్తులు, మహిళా వ్యాపారస్తులు, మహిళలు ఏ రంగంలో ఉన్నా వాళ్ళు కొంత జాగ్రత్తగా ఉండవలసినదిగా చెప్పడం జరిగింది. కాబట్టి స్త్రీలు ఈ విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. అయితే ఆరోగ్యం పట్ల చూసినట్టయితే కనుక ఎటువంటి అనారోగ్య సూచనలు ఈ రోజైతే కనిపించట్లేదు. అయినప్పటికీ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, బుధవారం రోజు ఆకుపచ్చ వస్త్రాలను మీరు ధరించుకుంటూ ఎవరికైనా ఒకళ్ళిద్దరికి మీ స్తోమతను బట్టి దానంగా ఇచ్చినట్టయితే కనుక కొంత వెసులుబాటు ఉండే అవకాశం కనబడుతోంది. దీంతో పాటుగా మీ ఇంట్లో కానీ లేదా దేవాలయంలో కానీ మీ యొక్క కష్టం ఏదైనా ఉంటే లేదా ఏదైనా కోరిక ఉంటే కనుక గణపతికి 5 గరికమాలలు సమర్పించినట్టయితే సానుకూలమైన ఫలితాలతో పాటు ఆ అడ్డంకులు ఏవై ఉంటాయో అవి తీరిపోయే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు. చంద్రుడు ద్వాదశ స్థానంలో ఉండడం వల్ల శరీర సౌఖ్యం మీకు కొంచెం తగ్గుతుంది. అంటే కొంచెం కష్టపడము, అనారోగ్య సూచన, నలతగా ఉండడము, ఒత్తిడి, శ్రమ ఇలాంటివన్నీ కొంచెం కనబడుతున్నాయి. ఒకంత మానసికంగా కుంగుబాటు కూడా కనిపిస్తోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అయితే దూర ప్రయాణాలు చేయాలి అని అనుకుంటే కనుక
ఈరోజు అది వాయిదా వేసుకోవడమే చెప్పదగిన ప్రత్యేకమైన సూచన. ఇక తప్పదు, కాదు, కూడదు, మేము వెళ్ళాలి అని అనుకుంటే కనుక మీరు జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు మీతో పాటు ఇంకెవరినైనా కనుక తోడు తీసుకువెళ్ళినట్టయితే కొంత మెరుగయ్యే అవకాశాలు కనబడుతోంది. ఎందుకు అంటే ప్రమాద సూచనలు ఎక్కువగా గోచరిస్తున్నాయి కాబట్టి ఈ జాగ్రత్త చెప్పడం జరిగింది. అయితే పెద్దల యొక్క ఆరోగ్య విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. మీ ఆరోగ్యం పట్ల కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. అంత మెరుగ్గా అయితే కనిపించడం లేదు. మీకు చెప్పదగిన పరిహారము, ఈరోజు ఉదయమే ఆదిత్య హృదయాన్ని మీ నోటితో మీరు ఒక్కసారైనా పఠించడంతో పాటు ఆలయ సంబంధించిన ప్రదక్షిణలు కానీ లేదా ఆలయ సందర్శనం కానీ చేసుకున్నట్టయితే కొంత సానుకూలంగా ఉంటుంది. కానీ ఇందులో కొంతమందికి మాకు అవకాశం ఉండదు, ఆదిత్య హృదయం పఠించడానికి మాకు ఆ సమయం కూడా లేదు అని అనుకున్న వాళ్లకు మాత్రమే ఒక చిన్ని మంత్రాన్ని సజెస్ట్ చేస్తున్నాను. దాన్ని చదువుకునే ప్రయత్నం చేసుకోండి. ఓం ఆదిత్యాయ నమః. చాలా చిన్ని మంత్రం కదా, దీన్ని 108 సార్లు ఉదయమే చదువుకునే ప్రయత్నం చేసి మీ పనులకు మీరు వెళ్ళినట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు, చంద్రుడు మీ రాశిలోనే ఉండటం వల్ల ఉదయం పూట మీకు ఆనందంగాను ఉత్సాహంగాను ఎనర్జెటిక్గా ఉండగలుగుతారు. కొంచెము ఉదయం నుంచి మధ్యాహ్నంకి వచ్చేటప్పటికి మీలో ఎలా ఉంటుందంటే కొంత నిరుత్సాహము, కొంత ఇబ్బందికరమైన వాతావరణము, నేనేమీ చేయలేను అన్నట్టుగాను ప్రతి రంగంలో ఉన్న వాళ్లకు నిరుత్సాహం ఏర్పడే అవకాశం కనబడుతోంది. కేతు సంచారం వల్ల, అంటే మీకు మధ్యాహ్నం సమయానికి కేతు సంచారం వల్ల అది అయిన తర్వాత అంటే కొంత మానసిక వ్యధకి గురవ్వడము, అనవసరమైన ఆలోచనలు మీలో ఉత్పన్నమవుతాయి. ఈ విషయాలలో కొంచెం జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి. ఎటువంటి దుందుడుకు ఆలోచనలు ఈరోజైతే చెయ్యకండి. ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే, మహిళలు కానీ పురుషులు కానీ అగ్రెసివ్ థాట్స్ అనేది పెట్టుకోకండి. అయితే ధైర్యంగా ఉండడంతో పాటు మీరు ఏ సంస్థలో ఉన్నారో, ఏ రంగంలో ఉన్నారో ఈ ఒక్కరోజు ఎటువంటి పనులు పెట్టుకోకుండా జాగ్రత్తలు తీసుకునే పనే ఈరోజు పెట్టుకునే ప్రయత్నం చేసుకోండి. ఎవరికీ అంత మంచిగా కనిపించడం లేదు. అయితే మీకు చెప్పదగిన పరిహారము, వీలైతే ఉదయం పూట నీలకంఠేశ్వర స్వామి వారి ఆలయము అనగా శివాలయాన్ని దర్శించి అక్కడ గోపూజ చేసుకున్నట్టయితే కొంత మీకు ఇట్లాంటి ఇబ్బందికరమైన వాతావరణం నుంచి బయటపడే అవకాశం కనబడుతోంది. మాకు కుదరదు, చేయడానికి అవ్వటం లేదు అని అనుకున్న వాళ్లకు మీ ఇంట్లో శివుడికి అభిషేకం చేసుకున్నట్టయితే కనుక కొంత చంద్రగ్రహానికి కేతుగ్రహానికి సంబంధించిన ఇబ్బందుల నుంచి ఆ ఒక్కరోజుకి మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. ఈ ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు, గురువు మీకు 7వ స్థానంలో సంచారం చేయడం వల్ల వివాహమైన వారికి అనుకూలంగా ఉండబోతోంది. వివాహం కోసం ప్రయత్నం చేసే వారికి కూడా మంచి అనుకూలమైన సమయం కాబట్టి ఈరోజు అటువంటి ప్రయత్నాలు ఏవైనా చేసేవాళ్ళు వెనక అంజు వేయకండి. లేదు అంటే పోస్ట్ పోన్ చేసుకునే ప్రయత్నం అస్సలు చేయకండి. తక్షణమే వివాహ ప్రయత్నాలు ప్రారంభించుకునే ప్రయత్నం చేయండి. అయితే ఈ రాశిలో ఉండేవారికి మీ యొక్క స్నేహితులతో కొంచెం మాట పట్టింపులు రావడము, విడిపోవడము, లేదా అంటే ఇద్దరు ఎడముఖం పెడముఖంగా ఉండడము, శత్రుత్వం ఏర్పడే అవకాశాలు కనబడుతోంది. అలాంటి విషయాలు ఏమైనా మీకు కనబడితే జాగ్రత్తలు తీసుకుని మీరు తగ్గే ప్రయత్నం చేసుకోండి. ధన వ్యయం కూడా చాలా ఎక్కువగా అవుతోంది. వ్యయం అనగా ఖర్చు అవడంతో పాటు ధనాన్ని కూడా పోగొట్టుకునే సూచనలు, అంటే ధనానికి సంబంధించిన డబ్బు కానీ లేదా కార్డ్స్ కానీ లేదా పర్సులు కానీ లేదా డాక్యుమెంట్స్ కానీ ఇట్లాగా అంటే విలువైనవి, ధనంతో పాటు విలువైనవి పోగొట్టుకునేవి ఎక్కువగా సూచనలు కనబడుతున్నాయి. ఈ విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే నిధుల విషయంలో, అంటే మీ ఇంట్లో డబ్బులు కానీ లేదా బంగారం కానీ నిల్వ ఉన్నట్టయితే లాకర్స్లో కానీ, అంటే మీ ఇంట్లో ఉండే లాకర్ పెట్టెల్లో కానీ లేదా బీరువాల్లో కానీ ఉన్నట్టయితే ఆ విషయంలో కొంచెం అప్రమత్తతగా ఉండండి. తాళాలు సరిగా వేయలేకపోవడం కానీ లేదా బాక్సుల్లో మూతలు వేయలేకపోవడం కానీ, ఇలా మీ ఇంట్లో ఏవేవి ఉన్నాయో వీటి విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి. పోగొట్టుకునేందుకు ఆస్కారాలు ఎక్కువ కనబడుతున్నాయి. మీకు చెప్పదగిన పరిహారము, బృహస్పతికి కుంకుమతో పూజ చేసినట్టయితే, బృహస్పతికి కుంకుమతో ఎలా పూజ చేస్తాము అని సందేహం రావచ్చు. అయితే నవగ్రహ ఆలయంలో మీ పేరిట బృహస్పతికి కుంకుమ పూజ చేయించుకున్నట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. దాంతోపాటుగా పసుపుని కానీ, పసుపు కొమ్ములను కానీ, పసుపు వస్త్రాన్ని కానీ మీ యథాశక్తి దానంగా ఇచ్చుకున్నట్టయితే ఈ పైన మనం అనుకున్న ఇబ్బందుల నుంచి
బయటపడి సానుకూలమైన ఫలితాలు పొందుతారు. ఈరోజు ఆ ప్రయత్నం చేసుకునేది చేయండి. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు మీ యొక్క ఉద్యోగ వేళల్లో కానీ లేదా మీ యొక్క ఉద్యోగ సంబంధిత కార్యాలయాల్లో కానీ కొన్ని మార్పులు చేర్పులు జరిగే అవకాశం కనబడుతోంది. అంటే మీ కేడర్ మారచ్చు, మీరున్న ప్లేసు మారచ్చు, లేదా స్థానికంగా ఒక చోటు నుంచి మరొక చోటుకి వెళ్ళడం కానీ, లేదా ఆ ఉద్యోగం మానేసి వేరే ఉద్యోగంలోకి వెళ్ళడం కానీ, ఇలాగా ఏదో ఒక మార్పులు ఈరోజు మీకు చోటు చేసుకోబోతున్నాయి. నూతన ప్రాజెక్టులు మీకు రావాల్సినవి ఏవైనా ఉంటే అవి ఆలస్యం అయ్యేటట్టుగా గోచరిస్తోంది. ఆరోగ్య సంబంధించిన విషయాలలో గతంలో మీరు ఏమైనా ఇబ్బందులు పడి ఉంటే కనుక అవి తగ్గుముఖం పట్టి మంచి ఫలితాలు పొందుతారు. అయితే మీరు గతంలో ఏదైనా ఎంఆర్ఐ స్కానింగ్లు కానీ లేదా డాక్టర్ పర్యవేక్షణ చేసినప్పుడు రిపోర్ట్స్ రావడం కానీ లేట్ అవ్వడం కానీ జరిగి ఉన్నట్టయితే ఈరోజు మీకు శుభవార్త, అంటే మీకు ఎటువంటి అనారోగ్యం లేదనో లేదా అన్ని రిపోర్ట్లు చాలా చక్కగా ఉన్నాయనో ఇలాంటి వార్తలు ఆరోగ్యపరంగా వినేందుకు కూడా ఆస్కారం కనిపిస్తోంది. విద్యార్థులకు మానసిక స్థైర్యం కొంత లోపించే అవకాశం ఉంది. ఈ విషయంలో తల్లిదండ్రులు స్టూడెంట్స్ కూడా జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, శుక్రవారం రోజు లలితా సహస్రనామ పారాయణ చేయడంతో పాటు యథాశక్తి, అంటే మీ కేజింపావు కానీ మీ శక్తి కొద్దీ, ఒకరికైనా మీ శక్తి కొద్దీ ఎంతమందికైనా గోధుమలను దానంగా ఇచ్చినట్టయితే కొంత గోచార రీత్యా కానీ మీ జాతక రీత్యా కానీ సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి ఫలితాలు సంతాన మూలకంగా కొంచెం అశాంతి కలగడము, సంతాన విషయాలలో ఇబ్బంది రావడము, సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి లేదా సంతానం కోసము ఎవరైనా అందులో ఆల్రెడీ సంతానవతులుగా ఉన్న వాళ్లకు కొన్ని ఇబ్బందికరమైన వాతావరణాలు గోచరించి నష్టపోయే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ రోజుని మీరు స్తబ్దుగా ధైర్యంగా గడపడమే చెప్పదగిన ఆలోచన. అయితే కానీ ఆర్థిక పరంగా చూసుకున్నట్టయితే కనుక మంచి లాభదాయకమైన రోజు. ఉద్యోగస్తులకు కాను వ్యాపారస్తులకు కానీ ఇలా ధన సంబంధితమైన విషయాలలో ప్రతి ఒక్కళ్ళకి లాభంగా ఉండే అవకాశం కనబడుతోంది. పెట్టుబడులు లాభిస్తాయి కాబట్టి మీరు లాంగ్ టర్మ్ పెట్టుబడుల కోసము ప్రయత్నాలు చేసినట్టయితే కనుక ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. వ్యాపార విస్తరణ కోసం కానీ లేదా అంటే కనుక విదేశాలలో మేము ఈరోజు పెట్టుకోవాలి లేదా టైఅప్ పెట్టుకోవాలి, షేర్స్లో పెట్టుకోవాలి, ఇలా మీరు ఏదైతే ఆలోచనలు చేస్తారో ఆ ఆలోచనలకన్నిటికీ ఈరోజు చక్కని అవకాశం ఉంది. ఆ ప్రయత్నం చేసుకోండి. అయితే ప్రేమ విషయాలలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. మాట తూలి మాట్లాడడం కానీ లేదా ఇబ్బందికరమైన వాతావరణాలు కొంచెం గోచరించే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అయితే మాట మీద మీకు ఈరోజు నియంత్రణ పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇష్టానుసారంగా మాటం కానీ మీరు ఏ రంగంలో ఉన్నా సరే మాటను ఈరోజు అదుపులో పెట్టుకునే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, శనివారం రోజు శని భగవానుడికి నీలము వస్త్రాలు కానీ లేదా నలుపు రంగు వస్త్రాలు కానీ నల్ల తెలలు కానీ దానంగా ఇచ్చినట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు, శని వక్రగతిలో సంచారం చేస్తుండడం వల్ల కుటుంబంలో అపార్థాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, కొన్ని రహస్య సమాచారాలు వెలికి రావడము, ఇట్లా కొన్ని ఇబ్బందికరమైన, అది వ్యాపారంలో కావచ్చు, కుటుంబంలో కావచ్చు, భాగస్వామ్యంలో కావచ్చు, ఇట్లాగా ఈరోజు ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా ఇబ్బందికరమైన వాతావరణం కనబడుతోంది. ఒత్తిడితో కూడినటువంటి, శ్రమతో కూడినటువంటి, నిరాశగా ఈరోజు ఉండబోతోంది. జాగ్రత్తలు తీసుకోండి. అయితే ఉపాధిలో కొంతమంది, అంటే ఎవరైతే జాబులు చేస్తున్నారో ఆ జాబులు చేసేవాళ్ళు కానీ లేదా రాజకీయ రంగంలో ఉన్నవారు కానీ ఇలా వ్యాపారస్తులు కానీ ఇలా ఏ రంగంలో ఉన్నవారికైనా దాన్ని వదులుకునే అవకాశాలు కొంచెం కనబడుతున్నాయి గోచార రీత్యా. వీటి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అయితే పిల్లల భవిష్యత్తులో మీకు కొన్ని ఆందోళనలు కల్పించే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది, ఇతరత్ర విషయాలన్నీ చక్కగా ఉన్నాయి, కానీ ఈ అంశాలలో కొంచెం జాగ్రత్తలు తీసుకున్నట్టయితే కొంత మెరుగ్గా ఉండే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము, శనివారం రోజున ఇనప వస్తువులను దానంగా చేసినట్టయితే కొంత శని భగవానుడి యొక్క ప్రతికూల చర్యల నుంచి బయటపడే అవకాశం కనబడుతోంది. దీంతో పాటుగా నవగ్రహ ఆలయంలో నవగ్రహాలకు పూజ చేయించుకోవడంతో పాటు శని భగవానుడికి ప్రత్యేక పూజ చేయించుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, రచనా రంగంలో ఉన్న వాళ్లకు, సాహిత్య రంగంలోనూ, చిత్ర పరిశ్రమలోనూ, ఇలాంటి పరిశ్రమల్లో దీనికి సంబంధించిన వ్యక్తులకు మంచి రోజుగా ఈరోజు చెప్పచ్చు. మీరు ఏ ప్రయత్నాలు చేసినా సక్సెస్ అవ్వడంతో పాటుగా
మీకు అనుకున్న స్థాయిని రీచ్ అయ్యేందుకు కూడా దోహదపడుతుంది. దీంతోపాటు చిన్న చిన్న ప్రయాణాలు అనుకూలం కానీ పెద్ద ప్రయాణాలు, దూరం ప్రయాణాలు ఈరోజు పెట్టుకోకండి. అయితే ఆరోగ్యపరంగా ఈరోజు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబపరంగా చాలా చక్కగా ఉండబోతోంది. ఇతరత్రా అన్ని రకాలుగా చాలా చక్కగా ఉండబోతోంది. కానీ ఈ విషయంలో మాత్రం ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, గురువారం రోజు లక్ష్మీ అమ్మవారి యొక్క అష్టోత్తర పారాయణ స్వయంగా మీ చేత్తో చేసుకోవడం కానీ, ఆలయంలో మీ పేరిట జరిపించుకోవడం కానీ చేసినట్టయితే కనుక కొంత మీ జాతకరీత్యా కావచ్చు, లేదా గోచార రీత్యా కావచ్చు, ధనానికి సంబంధించిన ఇబ్బందులు, రుణ బాధలు, ధనం పోగొట్టుకోవడము, ఇలా డబ్బుకు సంబంధించిన ఇబ్బందులు పడే వారికి కొంత సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి ఈరోజు చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, గ్రహ ఫలితాలు, గ్రహ ప్రభావాలు. నమస్తే.